రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా ఘన విజయం సాధించింది. బ్యాటర్లు బౌలర్లు సమిష్టిగా రాణించిన వేళ అహ్మదాబాద్ వేదికగా జరిగిన టైటిల్ ఫైట్లో కివీస్పై సూర్యకుమార్ సేన గ్రాండ్ విక్టరీ కొట్టింది. 256 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన కివీస్ భారత బౌలర్ల దాటికి కుప్పకూలిపోయింది. రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా ఘన విజయం సాధించింది. బ్యాటర్లు బౌలర్లు సమిష్టిగా రాణించిన వేళ అహ్మదాబాద్ వేదికగా జరిగిన టైటిల్ ఫైట్లో కివీస్పై సూర్యకుమార్ సేన గ్రాండ్ విక్టరీ కొట్టింది. 256 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన కివీస్ భారత బౌలర్ల దాటికి కుప్పకూలిపోయింది. భారత్ 96 ఆడ్ రన్స్ తేడాతో కివీస్పై గెలుపొందింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిపోయారు. ఆరంభంలో కాస్త సమయం తీసుకున్న ఈ జోడీ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. పోటాపోటీగా బౌండరీలు బాదింది. ఈ క్రమంలోనే అభిషేక్ శర్మ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ 50 బాదిన ఆటగాడిగా నిలిచాడు. అభిషేక్ సంజు విధ్వంసంతో భారత పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. ఈ టోర్నీలో పవర్ ప్లేలో భారత్ చేసిన అత్యధిక పరుగులు ఇవే. క్రీజ్లో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని రచిన్ రవీంద్ర విడదీశాడు. వైట్ బాల్తో అభిషేక్ శర్మను కీపర్ క్యాచ్గా పెవిలియన్కు పంపించాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 98 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. हम लोगों ने आज सुबह రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత బౌలర్ల దాటికి కివీస్ కుప్పకూలిపోయింది. 96 ఆడ్ రన్స్ తేడాతో టీమిండియా బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్ కొట్టింది. 2024 హిస్టరీని రిపీట్ చేసింది. ఇక ఫైనల్ ఫంబుల్ని దాటుకుంటూ హిస్టరీ తిరగరాసింది టీమిండియా. అభిషేక్ అవుట్ అయినా ఇషాన్ కిషాన్తో కలిసి సంజు చెలరేగిపోయాడు. మిచెల్ శాంట్నర్ బౌలింగ్లో సింగిల్ తీసిన సంజు వరుసగా 3వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత ఫర్గూసన్ బౌలింగ్లో సంజు 2 సిక్సర్లు 4 కొట్టగా ఇషాన్ ఓ 6 బాదాడు. రచిన్ రవీంద్ర వేసిన 14వ ఓవర్లో సంజు శాంసన్ హ్యాట్రిక్ 6లు బాదగా మిచెల్ శాంట్నర్ బౌలింగ్లో ఇషాన్ కిషన్ 6 సింగిల్ తీసి 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. India lifting the World Cup. Come on! India! Jai Ho! Musapet. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా ఘన విజయం సాధించిన తర్వాత ఫ్యాన్ సెలబ్రేషన్స్ అనేది అట్ ప్రెజెంట్ సాక్షి స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. బ్యాటర్లు బౌలర్లు సమిష్టిగా రాణించిన వేళ అహ్మదాబాద్ వేదికగా జరిగిన టైటిల్ ఫైట్లో కివీస్పై సూర్యకుమార్ సేన ఘన విజయం సాధించింది. 256 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన కివీస్ భారత బౌలర్ల దాటికి కుప్పకూలిపోయింది. 96 ఆడ్ రన్స్ తేడాతో కివీస్పై భారత్ ఘన విజయం సాధించింది. బ్యాటర్లు బౌలర్లు సమిష్టిగా రాణించిన వేళ అహ్మదాబాద్ వేదికగా జరిగిన టైటిల్ ఫైట్లో కివీస్పై సూర్యకుమార్ సేన గ్రాండ్ విక్టరీ కొట్టింది. 256 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన కివీస్ భారత బౌలర్ల దాటికి కుప్పకూలిపోయింది. టీమిండియా 96 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.
రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాయి కిరణ్ జాయిన్ అవుతున్నారు. సాయి కిరణ్ అట్ ప్రెసెంట్ మూసాపేటలో ఉన్నారు. మ్యాచ్ గెలిచిన తర్వాతకి ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చేస్తున్నారు జనం, ఈ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మూసాపేటలో అట్ ప్రెసెంట్ పరిస్థితి ఎలా ఉంది సాయి కిరణ్? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? భారీగా విజయం సాధించడం పట్ల యావత్ భారత్ మొత్తం కూడా ఆనందంలో మునిగి తేలిపోతున్నారు. సో పూర్తిగా సంబరాల్లో కూడా చేసుకుంటున్నారు. సో ఇండియా భారీ విజయం సాధించింది. కుర్చీ మడత పెట్టేశారని చెప్పొచ్చు. అటు బౌలర్లు బ్యాటర్లు కలిసి సమిష్టిగా, అటు ఫీల్డర్లు కూడా ఫీల్డింగ్ లోపం ఉంది అని చెప్పి మొదటి నుంచి మాట్లాడుకుంటున్నా కూడా, కానీ ఈ రోజు మాత్రం ఫీల్డింగ్ చాలా అద్భుతంగా కనిపించింది. అటు అన్ని క్యాచెస్ కూడా తీసుకోవడం కావచ్చు. సో సమిష్టిగా రాణించడంతో పూర్తిగా ఈ రోజు భారత్ ఘన విజయం సాధించింది. 96 పరుగుల తేడాతో గెలవడంతో భారత్ మొత్తంగా కూడా అభిమానులు చేసుకుంటున్నారు. ఇండియా విన్ కావడంతో సంబరాలు చేసుకుంటున్నారు. How you are feeling? We are very happy for that. After a long time, we are winning that T20 match. This is a wonderful team. It's a wonderful captaincy, wonderful team. India is a treasure. We want India. India won 10. Take your leg to the group. Come on, RVFC. One final shot for the day. Happy. Congratulations, India. Team India. Very happy. We are very happy. India won. India. 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 It's great! It's awesome! Congrats, India! Win the 2027 World Cup! Woo! T20 ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా ఘన విజయం సాధించిన తర్వాత సాక్షి స్క్రీన్ పైన ఇప్పుడు మనం ఫ్యాన్స్ సెలబ్రేషన్ చూస్తున్నాం. మూసాపేటలో మా ప్రతినిధి సాయి కిరణ్ కూడా అందుబాటులో ఉన్నారు. అక్కడ సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉన్నాయో, ఇటు మహిళలు డ్యాన్సులు చేస్తున్న సిచ్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు కూడా రోడ్ల మీదకి వచ్చేసి ఆ సెలబ్రేట్ చేసుకుంటున్న సిచ్యువేషన్స్ అట్ ప్రెసెంట్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ఫ్యాన్స్ దీన్ని వరుసగా రెండోసారి బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్ విన్ అవటం పట్ల సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 96 పరుగుల తేడాతో ఈ విక్టరీ నమోదైంది. అంతేకాకుండా బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధించడం పట్ల ఇటు ఫ్యాన్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్. I think everyone gives their best. Oh my god, he killed it. I mean, I think he's a star. India! Hey! Chakde! India! Vande Mataram! India! 100% India जीता वर्ल्ड कप जीतेगा। जीतेगा इंडिया। 2027 में इंडिया कप लाएगा वर्ल्ड कप। It
was a nice target. We also want to win. And we will win. It was fantastic. He was playing from last 3 innings. He know the pitch, he know the ground, how to play. He was in the form. He was waiting for the moment to get. He got that moment, he made that moment. Now his career is too long. He made the history in India. Now the IPL career will be fantastic for him next. Yeah, bowling was good. We missed some wickets, but it was a good match. Obviously, target was comparable. They weren't able to chase this. The pitch was in a condition, and it's India. Basically, we want to win. Yeah, India win. I am happy. Yeah, fine. Yeah, I am very happy to India World Cup. It's proud of you. Proud of us. Yeah, thank you. All goals get to Bumrah, 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 and Sanju Samson. Congratulations to Jaspreet. మీద లైవ్ ఫ్రేమ్ So we can get some distance. What does this win generally of another World Cup mean to you? I feel extremely special because I played one final at home with you and you couldn't win that one. తిరుపతిలో సంబరాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించడంతో టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో అంబరాన్ అంటే సంబరాలు చేస్తూ ఉన్నారు క్రికెట్ క్రీడాభిమానులు. పెద్ద ఎత్తున ఈ యొక్క ఉదయం నుంచి కూడా సంబరాల్లో మునిగిపోయినటువంటి క్రీడాభిమానులు ఈరోజు విజయం చూసిన తర్వాత భారీ ఎత్తున సంబరాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఘన విజయాన్ని ఏ విధంగా చూడాలంటే చాలా ఆనందం. అంటే ఒక క్రికెటర్గా నాకైతే విపరీతమైన ఆనందం. క్రికెటర్గా కాకుండా ప్రజలు కూడా ఎంతో ఆనందపడుతున్నారు. క్రికెట్ ఆడిన వాళ్ళు కూడా ఎంతో ఆనందపడుతున్నారు. ఖచ్చితంగా ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. మనం ఏదైతే అనుకున్నామో ఉదయం కూడా ఏదైతే అనుకున్నామో ఏ మాత్రం మిస్ కాకుండా ప్రతి ఒక్క దాంట్లో సక్సెస్ అయ్యారు. కానీ కేవలం ఫీల్డింగ్లోనే మనం ఏదైతే అనుకున్నామో ఫీల్డింగ్లో ప్రాబ్లం వస్తుందని ఆ ఫీల్డింగ్లో ప్రాబ్లం వచ్చింది. కాకపోతే మనం భారీ స్కోర్ ఉన్నాం కాబట్టి ఫీల్డింగ్లో క్యాచ్ వదిలిన పెద్ద ప్రభావం చూపిలేదు. మన అక్షర్ పటేల్ కావచ్చు, బుమ్రా కావచ్చు, ఒక అద్భుతమైనటువంటి బంతులతో వాళ్ళు వేసినటువంటి బౌలింగ్ మనకు సునాయాసమైనటువంటి విజయాన్ని ఇచ్చింది. మనం చెప్తూనే ఉన్నాం బుమ్రా లైనప్ చూశారంటే చాలు మిగతా బౌలర్లు ఖచ్చితంగా చక్కని బౌలింగ్ వేస్తారు అని. అదే విధమైనటువంటి బౌలింగ్ వేశారు, మంచి ఇది చేశారు. క్యాచ్లు 3-4 క్యాచ్లు మిస్ అవ్వడమే చాలా బాధాకరం. నెక్స్ట్ ఇయర్ రాబోయే వరల్డ్ కప్ వన్డే వరల్డ్ కప్ ఉంది కాబట్టి దయచేసి నేను టీమిండియా మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కోరుతున్నా ఖచ్చితంగా మీరు మానసిక నిపుణుల్ని మానసిక వైద్యుల్ని ఒకరిని టీమిండియాకి అపాయింట్ చేయాలి. ఏ విధంగా వాళ్ళు పరిపక్వత ఉండాలి అని. ఫీల్డింగ్లో చూసాం టెన్షన్. ఎంత ఈజీ మ్యాచ్ కూడా క్యాచ్ వస్తే అంత టెన్షన్ పడ్డాడు దూబే. ఏంటి కారణం? ఎందుకు వాళ్ళు ఆ విధంగా రియాక్ట్ అవుతున్నారు? వారి యొక్క మానసిక స్థితిని కూడా గమనించాలి. నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్ మనం టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్ళాలి. ఈ T20 వరల్డ్ కప్ చక్కటి సూర్య తను ఎటువంటి పరిస్థితుల్లో సూర్యాని చాలా మంది తక్కువగా చూస్తున్నారు. కానీ ఒక అద్భుతమైనటువంటి కెప్టెన్సీ చూపించాడు. ఒక అద్భుతమైనటువంటి ప్లేయర్ సూర్య. ఆ ప్లేయర్ ఇంకా కొనసాగుతూనే ఉంటాడు. నెక్స్ట్ T20 కూడా సూర్య కెప్టెన్సీలోనే మళ్ళీ భారత్కు వస్తుంది. అంత చక్కగా టీంని తీసుకెళ్తాడు సూర్య. ఖచ్చితంగా మనం నెక్స్ట్ 2027 వరల్డ్ కప్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ దక్కించుకున్నట్టు ఏకైక జట్టుగా భారత్ జట్టు చరిత్ర సృష్టించింది. ఏ విధంగా చూడొచ్చు? గతంలో గెలిచిన మనము డిఫెండర్ ఛాంపియన్స్గా, కానీ ఇది అంత సులభం కాదు. జన సెమీస్కి వచ్చేదానికి కొద్దిగా ఒణుదుడుకు పడింది భారతదేశం. కానీ ఏ విధంగా కానీ భారతీయ దేశంలో మన భారతీయులు కోరుకున్న విధానంగానే ఘన విజయం సాధించడం జరిగింది. ఈరోజు మంచి స్టార్టప్తో స్టార్ట్ చేసిన మన సంజు శాంసన్ బ్యాటింగ్ స్టార్ట్ చేస్తే అక్షర్ పటేల్ బౌలింగ్తో ఒక మంచి వికెట్ తీసి భారతదేశానికి గెలుపుకి ముందంజుగా వెళ్ళిన ఈరోజు భారతదేశం మొత్తం గర్వించే కారంగా గెలిపించాం. గతంలో పోయిన సెమీఫైనల్ మ్యాచ్ చూస్తే మంచి ఓపెనింగ్తో స్టార్ట్ చేసిన సంజు శాంసన్, మన శర్మ ఇద్దరు స్టార్ట్ చేయడం ఈసారి కూడా అదే విధంగా కోరుకున్న విధానంగానే వాళ్ళిద్దరు మంచి పార్ట్నర్షిప్తో ముందంజలో పోవడం జరిగింది. ఈరోజు భారతదేశం చాలా ఘన విజయం సాధించింది. భారత్ మాతాకి. న్యూజిలాండ్కి 4 మెంబర్స్ బ్యాట్స్మెన్లు, మిగతా బ్యాట్స్మెన్లు కాదు. వాళ్ళు డూ ఆర్ డై. వాళ్ళని అవుట్ చేస్తే ఇండియా గెలిచిపోతుంది. అది చేశారు. ఇప్పుడు ఈరోజు చేశారు. సౌత్ ఆఫ్రికాలు చేయలేకపోయారు, ఇండియా వాళ్ళు చేశారు. అది మన గంభీరు, సూర్యకుమార్, దుబే వాళ్ళు ముగ్గురే
ఇండియా గెలిపించింది. భారత విజయాన్ని ఎంతో సంబరాలు చేస్తూ సంబరాలంటే సంబరాలు తిరుపతి నగరంలో చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఈరోజు క్రీడాభిమానులంతా కూడా భారత జట్టు ఘన విజయాన్ని అంతా కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో ముందస్తుగానే సంబరాలు ప్రారంభమయ్యాయి. కెమెరామెన్ ఎల్లైతే విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి. Scored a century, but he never considered on his own achievements. He always stood for the country. That's a great thing. So consistency doesn't matter when you play for the country, because you're playing for the time. Like for timing, whatever you need, we are adopting that. So Sanju speak with his back, right? Yeah, of course. He gave the replay, great replay to everybody. That, right? As I asked before, did you miss the 100 of Sanju Samson? No, it's not that. That's what I said. He never played for him, right? If he would have played for him, he would have actually played such shots that he can aram se achieve that. No, it's not. He always wanted to score big, and he wanted to score for the country. So that is why he never thought of his mate. Last two matches, if you observe, of course, he would have scored a century. He would have played. రైట్, డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా T20 ప్రపంచ కప్ 2026 టైటిల్ను సొంతం చేసుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. దీంతో మూడోసారి ట్రోఫీని దక్కించుకుని టీమిండియా చరిత్ర తిరగరాసింది. మరే జట్టు కూడా 3 టైటిళ్లను గెలుచుకోలేదు. MS ధోని, రోహిత్ శర్మ తర్వాత భారత్కు కప్ అందించిన సారథిగా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. ఆతిథ్య జట్టు స్వదేశంలో ట్రోఫీ గెలవడం ఇది మొదటిసారి. ఇక ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. సంజు శాంసన్ 89, ఇషాన్ కిషన్ 54, అభిషేక్ శర్మ 52 హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. అనంతరం లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆల్అవుట్ అయింది. టిమ్ సీఫర్డ్ 52 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిచెల్ శాంట్నర్ 43 పరుగులతో రాణించాడు.